హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్వేత. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో శారీ ఫాల్ ఎలా కుట్టాలో నేర్చుకుందాం. నేను ఈ వీడియోలో అయితే 2 మెథడ్స్ చూపిస్తాను. 2 ఈజీ మెథడ్స్. మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే అది కుట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను సూదికి 2 వరుసల దారం ఎక్కిస్తున్నాను. 2 ఫోల్డింగ్ వేస్తే ఏంటంటే తొందరగా పోదు. శారీ ఫాల్ ఎప్పుడైనా మనం 2 వరుసలోనే కుట్టుకోవాలి. ఇది మనం బ్యాక్ సైడ్ నాటేసుకొని సూదిలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈజీ మెథడ్ అన్నాను కదా. ఇక్కడ బాల్ పిన్స్ ఉన్నాయి కదా, ఆ బాల్ పిన్స్ ఫాల్ కదలకుండా మనం ఫస్టే ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే శారీ ఫాల్ మనకు నీట్గా వస్తుంది. క్రాస్ అయినా ఏమన్నా ఉన్నా ముందే తెలుస్తుంది అనమాట. మొత్తం తీరా కుట్టాక క్రాస్ ఫాల్ వచ్చింది అని ఒక్కోసారి ఇప్పుతాం కదా, అలా ఇప్పకూడదు. మెథడ్ 1, మనం పిన్స్ పెట్టాం కదా, జస్ట్ బ్లౌజ్కి హెమ్మింగ్ చేసినట్టు చేయాలి. ఏమీ లేదు, బ్లౌజ్ హెమ్మింగ్ కూడా నాకు రాదు అంటే ఇక్కడ చూడండి, చిన్న చిన్న గ్యాప్ ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువనే ఉంటుంది. ఇలా సూది కింది దించి పైకి, అంటే శారీ క్లాత్ విత్ ఫాల్ క్లాత్ రెండిటితో కలిపి నాటేసుకుంటున్నాను. అంటే చూడండి, ఇలా జస్ట్ కిందికి గుచ్చి పైకి తీయడమే. కాకపోతే కొంచెం దగ్గరగా వస్తే నీట్గా ఉంటుంది. మరీ దూరంగా వేయొద్దు మనం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యాడ్ మనకు అక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ పిన్స్ పెట్టాం కాబట్టి జస్ట్ చేయి పైన పెట్టేసుకొని కింద ఏల్ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మనం కింది నుంచి చేయి పెట్టాను కదా, ఒక చిన్న ఏదన్నా ఒక వేలు సపోర్ట్గా పెట్టి సూదితో కూర్చి పైకి తీయడమే. చూడండి ఫ్రెండ్స్, నీట్గా వస్తుంది కదా. బ్యాక్ సైడ్ ఇప్పుడు మన తన పిన్స్ తక్కువ ఉన్నాయనుకో, బ్యాక్ సైడ్ పిన్ తీసి ముందుకు, అంటే ఎక్స్ట్రా ఉంది కదా ముందులా ఫాల్ దానికి పెట్టుకోవాలి. చేతికి కన్వీనియంట్గా ఉండడానికి శారీ హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసి కూడా ఇలా కుట్టొచ్చు. మనం పిన్స్ పెట్టాం కాబట్టి శారీ నువ్వు ఎలా కుట్టు శారీ ఫాల్ నీట్గా వస్తుంది. లేదు నాకు శారీ పిన్స్ లేదు అంటే మాత్రం మిషన్ కుట్టు, పెద్ద కుట్టు పెట్టుకొని కూడా మనం కుట్టొచ్చు. అది కూడా ఒక మెథడ్. కాకపోతే అంత దారం వేస్ట్ అయిపోతుంది, అందుకనే నేను పిన్స్తో చూపిస్తున్నాను. ఇట్లా ఏలు సపోర్ట్ చేసుకొని కుట్టుకోవాలి. 3-4 టైమ్స్ అనొచ్చు, లేదా ప్రతిసారి ఇలా లాగి కూడా పెట్టవచ్చు. ఇలా లాగడం వల్ల అయితే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఎక్కువసార్లు అక్కడే కూర్చి లాగినామనుకో దారము కొంచెం డాట్స్గా కనిపిస్తుంది. ఇలా ఒక్కసారి కుట్టి మొత్తం దారం లాగితే చిన్న డాట్ అనేది కూడా కనపడదు. దారం లూజ్గా మంచిగా వస్తుంది. హెమ్మింగ్ చేసేటప్పుడు శారీ ఫాల్ ఎప్పుడైనా సరే కుడతాం కదా, అప్పుడు మనం దారం గట్టిగా లాగకూడదు. ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ అంటే సీదా సైడు చిన్న చిన్న డాట్స్గా కనిపిస్తాయి. అసలు శారీ ఫాల్ కుట్టామా లేదా ఉండాలి అంటే జస్ట్ కుట్టి అక్కడికక్కడే లాగేసుకోవాలి. లేదు నాకు అంత ప్రాబ్లం అవుతుంది అంటే జస్ట్ 3 టైమ్స్ గుచ్చి తీసాక మొత్తం దారం లాగినా నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను 3 టైమ్స్ లేదా 1 టైంకే లాగుతాను. నేను ఆల్మోస్ట్ 1 టైం తీస్తాను. ఈ మెథడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పిన్స్ ఇక్కడ తీసేసుకొని మళ్ళీ ముందుకు పెట్టుకుంటాను. ఇలా శారీ పిన్స్ మన దగ్గర పిన్స్ తక్కువ ఉన్నా కానీ శారీ మొత్తం ఇలా కుట్టుకుంటే తొందరగా అయిపోతుంది. మిషన్ పైన కుట్టేసి మళ్ళీ కుట్టంతా ఇప్పడం చాలా కష్టం కదా. పిన్స్ అయితే ఈజీ. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించేది సెకండ్ మెథడ్ కూడా చాలా ఈజీ. జస్ట్ గ్యాప్ ఇచ్చి సూది కిందికి దించి పైకి అంటున్నాను. మెయిన్ దీనికి వేలు అంటే మన బొటమినేల్ సపోర్ట్ ఎక్కువగా ఉండాలి, లేదంటే బొటమినేల్ పక్కన ఉన్న ఫింగర్ అన్న సపోర్ట్గా ఉంటుంది. అంటే నెయిల్ కిందికి పెట్టాలి. చూడండి, నెయిల్ అంటే నేను బొటమినేల్ ఉంది కదా, దాని నెయిల్ కిందికి పెట్టి సపోర్ట్ తీసుకొని సూది కిందికి గుచ్చి పైకి తీస్తున్నాను. అట్లా 3-4 టైమ్స్ తీసాక లాగాలి దారం. ఇలా నీట్గా వస్తుంది అప్పుడు. ఇది కూడా చాలా ఈజీ మెథడ్. దీనికైతే పిన్స్ కూడా అక్కర్లేదు, కానీ కింద మాత్రం ఇలా పెద్ద ఫ్యాడ్ ఉంటే మాత్రం చాలా బాగా వస్తుంది, లేదంటే ప్రాబ్లం అవుతుంది.
ఖచ్చితంగా కింద చిన్న ఫ్యాడ్ ఏదైనా ఒక సపోర్ట్ ఉండాలి. జస్ట్ చూడండి, థంబ్ ఫింగర్ కిందికి పెట్టేసుకొని సపోర్ట్ పెట్టి నీడిల్తో కుడుతున్నాను. ఇది ఇంకా ఫాస్ట్గా అవుతుంది, ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాయి కదా బాల్ పిన్స్, అవి కూడా పెట్టట్లేదు కాబట్టి తొందరగా అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ 2 మెథడ్స్ నచ్చాయి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.